ఏంట కళ్ళజోడు $5,000 హలో ఎంత తెలుసు ఇది $30 వానలో బీచ్ ఉంటుంది ఒక సరదా వానలో బీచ్ లోనా ఎవరితో అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి నాకు అదే అనిపిస్తుంది వాట్ ఈస్ ఇట్ సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో జస్ట్ ఎ మినిట్ హాయ్ అవినాష్ నా కొత్త కెమెరా కొన్నాను అవినాష్ బాగుంది అంత పెద్ద క్లోజ్ ఫ్రెండ్ కాదు. ఎవరు చెప్పారు నువ్వు కాదని నువ్వు అనుకుంటావు సరే కానీ నీ స్థానం ఇక్కడ రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతా మేము ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. అసలు మీరు ఎన్ని ఎంట్రీలు ఇస్తున్నారు తెలుసా నా బ్లాగ్ లో? ఏంట కళ్ళజోడు $5,000 హలో ఎంత తెలుసు ఇది $30 $5,000 ఏంటి మరి? $5 నా షాపింగ్ కానీ అట్లీస్ట్ ఒక 30 నెలలైనా వాడాలి కలర్. అబ్బా నువ్వు ఇప్పుడు ఆదివారం పరివారంలో మొత్తం ఇదే పెడతావు. నువ్వు కదా నేను కూడా పెడతాను. నువ్వు అక్కడే కొన్నావా? నాది లెన్స్ కట్ హైదరాబాద్ లో. నాది ఎంత అనుకుంటున్నావు? ఎంత? జస్ట్ 2,000. నాది $2,400. ఇది $30 అంటే $30 అంటే అంతేనా? 324 కదా ఇంకెక్కువ. నేను ఏమనుకున్నాను తెలుసా? 10-15 వేలు అనుకున్నాను తెలుసా? థ్యాంక్ యూ. సో వాన లేదు అన్నాయి మళ్ళీ స్టార్ట్ అయింది. తొందరగా వెళ్ళకపోతే వానలో బీచ్ ఉంటుంది ఒక సరదా వానలో బీచ్ లోనా ఎవరితో? అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి. హరి నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే తెచ్చేవాడు కదా యుఎస్ కి. కష్టం మీద వచ్చిండు. గర్ల్ ఫ్రెండ్ తేవడం ఎందుకు? యూఎస్ ఉన్న అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటే బెటర్ కదా. అదే మనం తీసేస్తుంది ఇప్పుడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 50,000 ఖర్చు పెట్టి వస్తున్నాడు. జాగ్రత్తగా ప్రోమోలో రావట్లేదు పాపం. Oh my god, rainbow! Rainbow. Whoa, వెనక rainbow. మేము ఇక్కడ బీచ్కి వచ్చేసాము అండ్ బీచ్ చాలా 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 బాగుంది ఫ్లోరిడాలో. వెనక మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు, హాయ్ చెప్పారు. అండ్ ఇక్కడ ఎక్కడ వెళ్ళినా సరే ఎక్కడైనా అబ్బాయి కెమెరామ్యాన్ ఉంటాడు, అమ్మాయి ఫోటోలు దిగుతుంది. ఈ ట్రిప్ మొత్తంలో పాపం రీతు కెమెరామ్యాన్ అండ్ హరి మోడల్ సూపర్ మోడల్ ఎన్ని ఫోటోలు దిగుతుంది తెలుసా? పాపం రీతుని టార్చర్ చేస్తున్నాను ఫోటోలు దించు చూసావా? నువ్వు ఎప్పుడైనా హరికి ఇట్లా ఫోటోలు తీస్తూ కష్టపడుతుంటే నీకేమనిపిస్తుంది? నేను అందుకేనా యుఎస్ వచ్చింది. నాకు అదే అనిపిస్తుంది. వాట్ ఈస్ ఇట్ సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో జస్ట్ ఎ మినిట్. సో ఈవినింగ్ 6 o'clock అవుతుంది. బట్ ఇక్కడ చాలా చాలా ఎండగా కూడా ఉంది. ట్యాన్ అయిపోతాం మనం. ఆల్రెడీ మన ట్యాన్ ఫేస్. అండ్ ఇదిగో యు నో వాట్ వెనక రెయిన్బో కూడా ఉంది. దట్స్ అమేజింగ్ పార్ట్. వీడు మనిషా పశువా? యాక్చువల్లీ ఈ బీచ్ కి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మా రవి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రవి. లేకపోతే మేము అక్కడే హోటల్ రూమ్ లో ఉండిపోయే వాళ్ళం. బ్లూ స్కై, గ్రీన్ వాటర్ అండ్ నేను వైట్ శాండ్ ఇప్పుడే చూద్దాం తెలుసా? ఫస్ట్ టైం నా లైఫ్ లో ఎప్పుడు చూడలే వైట్ శాండ్.
A few moments later. ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఆయన. వీళ్ళు నా రూమ్ కి వచ్చి కంప్లైంట్ దీని కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. I love you, అది కూడా 7-star హోటల్ బ్రేక్ఫాస్ట్. Oh my god, this is like so much fun. మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? ఇదంతా ఏంటంటే ఇక్కడ ఏం చదువు వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హాయ్ అవినాష్. అవినాష్ నా కొత్త కెమెరా కొన్నాను అవినాష్. బాగుంది. అట్లా ఆమె దగ్గర బిగుసిపోతులు, నా దగ్గర బిగుసిపోతులు. నేను ఎప్పుడైనా క్యాప్చర్ చేశాను అవినాష్. ఓకే ఏ అవినాష్, ఒక సీరియస్ క్వశ్చన్ అవినాష్. ఈ ముగ్గురు అమ్మాయిల్లో నీ ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఎవరు? అది చెప్పు అవినాష్. అవినాష్ కి ఐఎమ్ లైక్ అంత పెద్ద క్లోజ్ ఫ్రెండ్ కాదు. ఎవరు చెప్పారు నువ్వు కాదని? నువ్వు అనుకుంటావు. సరే కానీ స్థానం ఇక్కడ. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతా. మరి మేమెక్కడ? మీ ఇద్దరు సారీ స్థానం మీన్స్ ప్లేస్. వన్ ఎవరు, టూ ఎవరు, త్రీ ఎవరు? ఒకటి గుడి. గుడి అంటే మీకు తెలుసు, టెంపుల్. టెంపుల్ లో దేవుడు. ఒళ్ళో బడి నో డైరెక్ట్. నిజం చెప్పాలా? నా పేరు మాత్రం చెప్పురు రే, నేను చచ్చిపోతాను చెప్పకు. నేను చెప్పను. టాప్ మా ముగ్గురులో 1, 2, 3 ఎవరు చెప్పు. ఎందుకంటే ప్రియాంక గారు అండ్ హరియానా మీ ఇద్దరు నా 2 వాయిస్. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. అండ్ చెప్పక నీ పేరు ఫస్ట్ చెప్పాడే. ప్రియాంక గారు అండ్ హరియానా మీ ఇద్దరు నా 2 వాయిస్. రీతు ఇస్ మై హార్ట్. యా ఓకే, దిస్ ఇస్ జోక్స్ ఏ పార్ట్. అవన్నీ వదిలేండి. ఓకే, మీటింగ్ ఎప్పుడు మనకి? 10:30కి. ఇగో నాకు ఆన్సర్ దొరికింది, ఆయన చెప్పలేకపోతున్నానంటే ఇంకా నేను ఆయన అడగడం తప్పు. The next day. One eternity later. మాకు బాగా ఆకలేసేసింది. ఆకలేసేసి ఇక్కడ మామిడికాయలో కారం పొడి వేసి అమ్ముతున్నారు అనమాట. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇండియాలో దొరకంది అక్కడ దొరుకుతున్నారు, కానీ ఇండియాలో కన్నా అద్భుతం. అద్భుతమా? టేస్ట్ దొరికేది అమృతం. చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. అలాంటివి ఏమి దొరకవు నమ్మకం ఇక్కడ. ఎంత టేస్టీగా ఉందో తెలుసా. తేజు అసలు ఎంత కన్ఫ్యూజ్డ్ ఉందో ఏ బ్యాగ్ కొనాలో అని. కొంటనే ఉంది. ఓకే, మేము వైటా డార్క్ కలరా ఎయిర్పోర్ట్కి అర్థం కావట్లేదు మాకు. బట్ మేము ఇంక ఈ క్రీమ్ అయితే వైట్ తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాం. బాబోయ్, నేను ఎంత షాపింగ్ చెయ్యొద్దు అనుకుంటూనే నాకు పిచ్చెక్కిపోతుంది. నేను చెయ్యొద్దని వచ్చి అసలు ఎంత కొనేస్తున్నానో తెలుసా. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎంత కొంటున్నానో. సే హాయ్. రండి తీసుకున్నాం తీరా. సో మేము షాపింగ్ చేస్తుంటే పాపం అమర్గాడు మా కోసం ఇలా వెయిట్ చేస్తున్నాడు. మగపిల్లల పనే అది. అరే తేజు కేట్స్ ప్యాడ్లేమో కావాలంటే మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం మేము. నాకు కూడా కావాలి. లేడీస్కి ఎంత టైం ఇచ్చినా సరిపోదు భయ్య. కష్టపడి చూపి బ్యాగ్ ఇది సెలెక్ట్ చేసింది కలరు. ఇది లైట్ కలర్ ఉందని చెప్పి అమర్గాడు చెప్పగానే మళ్ళీ రిటర్న్ చేయడానికి వెళ్తుంది. ఈ ప్రాసెస్లో నేనేం చేస్తున్నా, ఈ బ్యాగ్ బాగుంది కదా అని అవసరం లేకుండా ఇప్పుడు నేను కూడా కొనబోతున్నా. అయ్యో, హైదరాబాద్ వెళ్ళాక బిల్స్ చూసేకుంటే చూడు మాకు. తను రిటర్న్ ఇవ్వడం ఏంటి, నేను నాకు అవసరం లేకపోయినా నేను కొనడం ఏంటి బాబోయ్. ఇప్పుడు రిటర్న్ గురించి మాట్లాడుతుంది. ఓ మై గాడ్, ఒప్పుకుంది రిటర్న్కి. వెరీ గుడ్.
తేజు రిటర్న్ ఇవ్వడానికి రావడం ఏంటి, నేను కూడా కొనడం ఏంటి, అసలు ఎన్ని కొనడం తెలుసా ఈసారి. అయ్యో బిల్లు చెప్తే పరుగు పోద్ది. ఏ మాత్రం అవసరం లేకపోయినా నేను బ్యాగ్ కొనేసాను జస్ట్ రిటర్న్కి వచ్చి. తను రిటర్న్ చేస్తుంది. ఫైనల్లీ మేము ఎంత షాపింగ్ చేసాము. షాప్ పెట్టుకోవడానికి హైదరాబాద్ షాప్ పెట్టుకోవడానికి అక్కడ కూడా ఉన్నాయి ఇంకా సామాన్లు. అవి నావి. హాయ్ హాయ్ రాధా గారు. షాపింగ్ అంటే అసలు పిచ్చెక్కిపోతుంది అయ్యా. మొత్తం ఇంకా 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 తల్లి తీరలేదు. ఒక్క బ్యాగ్ ఉండలేదు, బట్ హోప్ఫుల్లీ అట్లీస్ట్ పెద్ద బండి వచ్చింది. ఇంత కొనేసాం, ఇంత షాపింగ్ చేసాము. నాయనో मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार. సో మేము అలా ముగ్గురం కలిసి షాపింగ్ చేసి షాపింగ్ మాల్ వాళ్ళని బతికినిచ్చాము. ఈ రోజు వాళ్ళ నెల జీతాలు తీరిపోయింటే దీంతో. The next day. ఇక్కడ బీచ్ దగ్గర వెదర్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. కాసేపు వర్షం పడుతుంది, కాసేపు ఎండ వస్తుంది సారీ, అండ్ అలాగే రెయిన్బో వస్తుంది. చాలా చాలా జరుగుతున్నాయి. సో మేము కూడా కొద్ది కాస్ట్యూమ్స్ మార్చేసుకుందాం, వెళ్ళి కాస్ట్యూమ్స్ కొందాం అని చెప్పి కాస్ట్యూమ్స్ కొనడానికి వెళ్తున్నాం అనమాట. సో అలా రీతు హరి నేను సో కాస్ట్యూమ్స్ వేటలో పడ్డాం అనమాట. అండ్ టెంపోలో అసలు డిఫరెంట్ కొంచెం సమ్మర్ అని చెప్పారు మాకు. సమ్మర్, వింటర్, రెయినీ సీజన్స్ అన్ని ఆల్ టుగెదర్ గా అనిపిస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఫన్ ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే. అసలు నాకు హరి పరిచయమే లేడు కానీ అసలు ఇంత మంచోడా అని అనిపిస్తుంది హరి పరిచయం అయ్యాక. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. హరి గారు మీకు నాకు ఎంత గొడవలు ఉన్నాయండి? ఉన్నాయండి. ఎందుకు గొడవలు? అదే కదా. అండ్ ఈ కళ్ళద్దాలు పెట్టుకుని అసలు అయినా నాకు ఒక విరాట్ కోహ్లీ లాంటి పోజ్ ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నేను అసలు హానెస్ట్లీ. నేను యాక్చువల్లీ బీచ్ డ్రెస్ కోసం వెతుకుతున్నాం అనమాట. సో ఇంతక చూస్తే 60,000 ఉందండి బీచ్ డ్రెస్. నార్మల్ కొట్టులు 60,000. $40 అంటే ఎంత అండి? మా అయితే 3,000. బీచ్ డ్రెస్ ఎవరైనా టీ షర్ట్ 3,000 పెట్టుకుంటాడండి. అంటే ఇక్కడే మర్చిపోవడానికా? షర్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? నేను అలా అన్నట్లు అమెరికాలో ఇద్దరు అందమైన అమ్మాయిలతో మీరు ఇలా తిరుగుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక బీచ్ లో ఫ్లోరిడాలో